హలో గైస్, వెల్కమ్ టు ది ఎస్కే జరక్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం కొత్త వీడియోతో వచ్చాం. ఎందుకంటే నేను ఐరన్ కలెక్ట్ చేసి ఎక్కువే మైనింగ్ చాలా బాగా ఎక్కువ చేశాను. మైనింగ్ కోల్ అవన్నీ ఎక్కువ వచ్చాయి. క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ వచ్చాయి. ఫుడ్ టార్చెస్ ఇంకో 27 ఉన్నాయి. అంతా రెడీ చేసి ఉంచాను. ఎందుకంటే కోల్ కాపర్ చేసిన హౌస్ కడదాం అనుకుంటున్నాం కాబట్టి కాపర్ రెడీ చేసాను. నా మైనింగ్ ఎదుగుండి ఫ్రెండ్స్, మైనింగ్ చేశాను. ఏంటో సౌండ్, చాలా మైనింగ్ చేశాను గాయస్. ఉంచదు, ఆగండి. పైన లేయర్ తీసేద్దాం. ఓకే చిన్నది ల్యాగ్ అయింది. చాలా ఐరన్ దొరికింది నేను మైనింగ్ చేసిన ప్లేసెస్లో. నేను ఇటు మైనింగ్ చేద్దాం అనుకుంటున్నా, లేదా బయటకు వెళ్ళిపోదాం. కింద జాంబీలు అన్ని జాంబీలే. అలా మెక్క అవన్నీ ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, నా వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, కానీ ఇంకా నేను గట్టిగా మాట్లాడుతున్నా.
ఓకే ఫ్రెండ్స్, నేనేం చేశానంటే మైక్ ఆన్ చేశాను అనుకున్నప్పుడు వరకు, కానీ మైక్ ఆన్ చేయలే. అలాంటి తెలివేనండి. మైక్ ఆన్ చేశాను అనుకుని ఇప్పుడు వరకు మాట్లాడేస్తున్నాను స్పీడ్గా. అంటే ఏమన్నానంటే ఏం లేదు, ఐరన్ టూల్స్లోకి వెళ్ళిపోదాం, డైమండ్స్ దొరికే అని చెప్తున్నాను అంతే. మీరు నమ్మట్లేదు కదా, ఇంత ఐరన్ దొరికిసిందే ఆఫ్లైన్ వర్క్లో అనుకుంటారని చెప్పి చూపిస్తే లక్ డైమండ్స్ దొరికి. ఇప్పుడు నమ్మరా? అంటే చిన్న చిన్న మధ్యలో ఎందుకు గ్యాప్ వస్తుందంటే మా పేరెంట్స్ పిలుస్తున్నారు, ఆ వాయిస్ ఎందుకు మీకు అని చెప్పి మనం ఐరన్ టూల్స్లోకి వెళ్ళిపోదాం ఈరోజు. నా దగ్గర ఉన్న ఐరన్తో సరిపోద్ది అనుకుంటా. టోటల్ 2 స్టిక్స్ చేసేద్దాం ఫస్ట్. ఎన్ని వస్తాయి? పికాక్స్ ఉంది కదా, స్వాడ్ యాక్స్ చాలు. అంతే. షవల్ ఇంకెంత మీరు 3 ఐరనా? అంతేనా? చెస్ట్ ప్లేట్ పెట్టుకున్నాను. సూపరు. షీల్డ్ ఒకటే. షీల్డ్ రాలే. షీల్డ్ పెట్టారా? నాకు మా షీల్డ్ ఫస్ట్ మనం పెట్టేద్దాం. ఒకసారి బయటికి వెళ్దాం. నైట్ అవుతున్నట్టుంది. 2 ఐరన్ మిగిలింది. ఆ ఐరన్ అంతా పోయింది. పర్లేదు, నేను మళ్ళీ ఆఫ్లైన్ వర్క్ చేస్తాను. లేకపోతే మీ ముందే ఈ వీడియోలో ఐరన్ కలెక్ట్ చేసి చేయకపోవచ్చు. నేను ఓన్లీ దీనికోసం వచ్చాను. ఇప్పుడు టైం అయిపోతుంది. స్టోన్ టూల్స్ అంతా పక్కన పెట్టేసి ఫుడ్ కూడా ఏమి ఎక్కువ భారీగా ఏం పెట్టించుకోలేదు. వాటర్ బకెట్ ఒక్కొక్క ఐరన్ దొరకాలి. ఇంకొక ఐరన్ దొరకాలి ఫ్రెండ్స్. ఒక ఐరన్ దొరికితే వాటర్ బకెట్ సెట్. సూపరు. బయటికి వెళ్దాం. ఇప్పుడు రండ్రా. ఎవరినన్నా ఆపేది. షీల్డ్ కూడా ఉంది. ఇంత సెట్. సరే మన గెటప్ చూద్దాం. చూడడానికి ఫ్రెండ్స్ ఎలాగన్నా మైండ్ బ్లోయింగ్. ఓకే, వీట్ ఫామ్ పిల్లలు దీనికి ఇచ్చేసారంట బ్రీడ్. లాస్ట్ టైం వీడియో, ఈ వీడియోలో ఆఫ్లైన్ వర్క్లో చేశాను. దీన్ని ఇచ్చేసాను, బ్రీడ్ చేసాం. విలేజర్ వీట్ ఫామ్ అంటే మనకి యూజ్ కాబట్టి. ఏమేకా నేను ఐరన్ టూల్స్లోకి వెళ్ళినందుకు మీరు ఎంజాయ్. ఏదో పిల్ల చూపించానే వైటా, సూపరు. మంచి కలర్ ఇవ్వచ్చు కదా. నేను దీని లోపల పంపించేద్దామా? ఆగండి ఫ్రెండ్స్, దీని లోపల పంపించేద్దాం. ఓకే, ఏ మేకదా? ఓకే, మరి లోపల రండి. ఓకే, బాయ్. ఉండండి మీరు. గంట కొట్టాలి. అందరూ తలుపులు వేసుకుంటారు లోపలికి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అంత ఎక్కువ లెంతీగా చేయాలనుకోవట్లేదు. లాస్ట్ టైం 20 minutes వచ్చింది. మనం లాస్ట్ టైం కూడా ఎక్కువ ఏం చేయలేదు, తిరగడం అయింది. నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఆఫ్లైన్ వర్క్లో ఇల్లు సగం కంప్లీట్ చేసేస్తాను. మొత్తం మీకు చూపించలేను, ఎక్కువ టైం వస్తుంది కాబట్టి. ఓకే గాయ్స్, ఇవాళ ఈ వీడియో అంతే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.